తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. ఇప్పటికీ అత్యధిక స్థానాలను కూడా గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ మరిన్ని విజయాలు సైతం మరిన్ని మున్సిపాలిటీలు కూడా గెలుచుకుంటామనే ఆశాభావాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై మనతో మాట్లాడడానికి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అని చెప్పండి. ఇప్పటికే చాలా మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ గెలవబోతుంది. అంటే మరిన్ని ఎన్ని మున్సిపాలిటీలు మీరు గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు? చెప్తున్నాం ఒకటే మాట, 116 మున్సిపాలిటీల్లో ఉన్న ఎన్నికల్లో 90 పైగా మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. సంపూర్ణంగా పరిపూర్ణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, పిసిసి మహేష్ కుమార్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మున్సిపాలిటీ ఓటర్లు అభివృద్ధిగా పట్టం కట్టారు, సంక్షేమ పథకానికి పట్టం కట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి పథకానికి వాళ్ళు ఆశీర్వదించారు. వాళ్ళంటే పెద్ద కొడుకు ఆయన భావించి ఆయన ఎన్నికల్లో ఓటు వేసి మేము మీకు కొండంత అండగా ఉన్నామని చెప్పి తెలంగాణ మున్సిపాలిటీ ప్రజలు ఇచ్చిన తీర్పుకి వారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాము. ఇప్పుడు 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనకి ఇది ఒక అల్టిమేటంగా భావించవచ్చా? నేను ప్రజా తీర్పు అండి, ప్రజల యొక్క తీర్పు. మేము ఇది 5వ ఎన్నిక, ఇది మాది. మీరు చూడొచ్చు, అసెంబ్లీ తర్వాత ఇది 5వ ఎన్నిక. అసెంబ్లీ తర్వాత మాకు వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికలు, పార్లమెంట్ తర్వాత 2 బై ఎన్నికలు వచ్చి మన ఎన్నిక అంటే 5వ ఎన్నిక. ప్రతి ఎన్నికల్లో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినారు, ఆస్వాదించారు. అది ఇంకేం కావాలి? అల్టిమేటమో రెఫరెండమో కాదు. మేము ఇచ్చిన సంక్షేమ పథకాలని, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలని స్పష్టంగా మీరు ఆశించినందుకు తెలంగాణ ప్రధానికానికి రుణపడి ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇచ్చిన ప్రతి పనిని స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గడపకు సంక్షేమ పథకం ఇస్తాం. అది కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వం మేము పంచినందుకు మిమ్మల్ని కలుపుబడి చూసుకుంటాం. అంటే 6 గ్యారెంటీలు కూడా అమలు చేయలేదని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏంటంటే ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన. నేను ఏమంటున్నా, ఎన్ని అబద్ధాలు ఆడినా బీఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మరు. ఇది స్పష్టమైంది. ఇంకా మీకు అబద్ధాలు మాట్లాడితే మీ 36 పనులు బయటకు వచ్చే విధంగా తెలంగాణ ప్రజలు తీర్పు ఇస్తున్నారు. కాబట్టి ఇంకా మీరు అది గతి లేని మాటలు, శుద్ధి లేని మాటలు మాట్లాడక ముందు మీరు గతంలో 10 సంవత్సరాలు గాడిద పనులు తోమిన తర్వాత ఇప్పుడు ముచ్చట్లు మాట్లాడుతున్నారు, మురిపాలు మాట్లాడుతున్నారు. కాబట్టి మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఇంకా మిమ్మల్ని నమ్మరు. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కొన్ని చోట్ల కుమ్మక్కైందని చెప్పేసి కూడా బీజేపీ వాళ్ళు ఆరోపిస్తారు. నేను చెప్తున్నా, సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ గెలవనికే బీజేపీకి సరెండర్ అయిపోయాడు. ఆదిలాబాద్లో కేటీ రామారావు. బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల గెలవనికే బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యి ఆదిలాబాద్లో దమ్మి క్యాండిడేట్లు పెట్టేసి బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇచ్చింది కేటీఆర్. ఇది నిజం కాదా? చెప్పండి, ఇది నిజం కాదా? నీ స్థానంలో గెలవనికే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎప్పుడు ఒకటే. మిమ్మల్ని తెలంగాణ ప్రజానికం నమ్మరు. బీఆర్ఎస్ కూడా విమర్శిస్తున్నారు ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ 2 ఒకటే అంటున్నారు. మరి మీరేం చెప్తారు? మేము ఏమంటున్నాము, మీకు రండి, మీకు చూపిస్తాం. మీకు సిరిసిల్లలో కేటీఆర్ గెలవనికి, ఆదిలాబాద్లో ఉన్న ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయడానికి ఎన్నో చిల్లర పనులు చేసినాడు. అయినా కానీ స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది తెలంగాణ పట్టణ ప్రజానికం. కాబట్టి ఇది మర్చిపోకండి. మీరు వచ్చిన వ్యవహారంలో, మీ రాజకీయ వ్యభిచార వ్యవహారంలో మిమ్మల్ని తెలంగాణ ప్రజలు తరిమి కొట్టిర్రు. మర్చిపోయిన విషయాన్ని ఇంకా గుర్తు చేస్తూనే ఉంటాం. 116 మున్సిపాలిటీలో 90కి పైగా మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇంకా మీరు చిల్లర మాట్లాడితే మీ గతి అదో గతే. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కలిసి పోటీ చేసినా కూడా, కలిసి సంసారం చేసినా కూడా, కలిసి కాపురం చేసినా కూడా మిమ్మల్ని తెలంగాణ ప్రజలు నమ్మరు. ఇదే 5వ ఎన్నిక మాకు. ఇది అటు 2 బై ఎలక్షన్లు కానివ్వండి, అటు పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, ఇప్పుడు వచ్చే ప్రత్యక్ష మున్సిపల్ ఎన్నికలు, రేపు వచ్చే జిల్లా పరిషత్ ఎన్నికలు కానివ్వండి, వచ్చే వరంగల్ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, వచ్చే హైదరాబాద్ కానివ్వండి, ఇదే రిపీట్ అవుతుంది. ఎన్ని కార్పొరేషన్లు గెలుస్తా అనుకుంటారు? దాదాపుగా 7 మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నాయి. స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ 7 గెలుస్తుంది. 90కి పైగా మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలిపోతుంది. అయితే మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ అన్న, చెప్పండి. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా చాలా అనూహ్యంగా పుంజుకున్నారు అనుకోవచ్చా మీరు? అంటే అనూహ్యంగా పుంజుకున్నది ఏం లేదు. మేము ఏదైతే పని చేస్తున్నామో ప్రజలు దాన్ని బట్టి మాకు పట్టం కడుతున్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటున్నారు. మా డివిజన్లలో మా వార్డు మెంబర్లను ఎన్నుకున్నారు. ఏ నమ్మకం ఎన్నుకున్నారు? మన సర్పంచ్లను మేమే పనిచేస్తామనే నమ్మకంతో మమ్మల్ని ఎన్నుకున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉన్నది, ప్రజల కోసం పోరాడుతున్నది, ప్రజల పక్షాన నిలబడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా ఏ పనైనా చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఉన్న నాయకత్వానికి ఉంది. కాబట్టి ప్రజలు పాపం కడుతున్నారు. మాకు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా ఆరోపిస్తుంది ఏంటంటే మీరు అసలు ఏం పనులు చేయలేదు, 6 పథకాలు కూడా అమలు చేయలేదు, నిరుద్యోగులకు ఇస్తాన్న జాబులు కూడా ఇవ్వలేదు అని చెప్పి విమర్శలు చేశారు. ఒకటి కూడా ఏదైతే వాగ్దానం చేసినామో అన్ని నెరవేరుస్తాము. సమయం కోసం వెయిట్ చేస్తున్నాము. ఏ విధంగా కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి ఆ బాధ్యత రహితంగానే మేము మిగులుతాము. ఎవరికి ఇబ్బంది కానియం. ఎట్ ద సేమ్ టైం నేను మరొకసారి చెప్తున్నా, బీజేపీ పార్టీ కొన్ని సీట్లు వచ్చినాయి. మా ముఖ్యమంత్రి గారు పదే చాలా క్లియర్గా చెప్పారు, అసదుద్దీన్ని వాళ్ళు దేవుడిగా నమ్ముతారు. సో నేను కూడా ఏమంటే వాళ్ళకు అసదు, అక్బర్ 2 ఫోటోలు ఇస్తాము.
వాళ్ళు ఎవరెవరైతే గెలిచిరో వాళ్ళ ఇండ్లలో ఫోటోలు పెట్టుకొని మొక్కవలసిందిగా కోరుతున్నాం. అంటే మీరే కదా వాళ్ళ మద్దతు తీసుకొని కూడా మన జూబ్లీ హిల్స్లో గెలిచింది, ఇప్పుడు వాళ్ళ దేవుళ్ళ ఫోటోలు పెట్టుకొని ఎందుకు వాళ్ళు పెట్టుకోవాలి? అన్నారు కాబట్టి చెప్తున్నాం అన్న, నేను వాళ్ళు అన్నారు కాబట్టి చెప్తున్నా, వేరే మాట ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నది ఒకటే ఒక సోర్సు, ఏ రోజు అభివృద్ధి మీద ముందుకు రారు, వాళ్ళు వచ్చేది మతం మీద దాని మీద దీని మీద వస్తారు కాబట్టి నేను అన్నది ఒకటే, అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఇద్దరు ఫోటోలు పెట్టుకొని దేవుని పూజ చేసుకోమనాలని అంతే. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది అనుకోవచ్చా? ఖచ్చితంగా 3 కార్పొరేషన్లు, జిహెచ్ఎంసీ కార్పొరేషను, మల్కాజ్గిరి కార్పొరేషను, ఎట్ ద సేమ్ టైం సైబరాబాద్ కార్పొరేషన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. కాంగ్రెస్ పార్టీ అండగా ఉండే పార్టీ. ఈ డెవలప్మెంట్ జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ప్రజలు నమ్మిరు కాబట్టి టోటల్ మున్సిపాలిటీస్లో కాంగ్రెస్ ప్రభంజనం వీస్తున్నది. 83% స్ట్రైక్ రేట్ కాదు, 90% స్ట్రైక్ రేట్తో ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 7 కార్పొరేషన్స్ కూడా గెలుచుకుంటుంది. అతి ముఖ్యంగా నిజామాబాద్ అదేవిధంగా కరీంనగర్ కార్పొరేషన్ కూడా ఖచ్చితంగా గెలుస్తున్న నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు ప్రజలు మమ్మల్ని దీవించారు కనుక ఏవైతే పథకాలు అమలు చేయలేదో భవిష్యత్తులో ఇవన్నీ కూడా అమలు చేసే అవసరం. బ్రదర్, కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే బాయిలో ఉన్నది కూడా దేవులాడుకొని వచ్చి పనిచేసే వాళ్ళం మేము. మాట ఇస్తే ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటాం. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే అది నిలబెట్టుకుంటుంది. ఏ రోజు కూడా మర్చిపోము. మేము మర్చిపోయినా ప్రజలు గుర్తు చేస్తారు కాబట్టి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు తీసుకుపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అయితే అత్యధిక మున్సిపల్ స్థానాలతో పాటు కార్పొరేషన్లు కూడా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. అట్లా ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చారో దానికి అనుగుణంగానే పరిపాలన సాగుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే చెప్తున్నారు. మొత్తానికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ప్రవచనం అయితే జోరుగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో కూడా ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేసినట్టుగా వీళ్ళు పథకాలు 6 గ్యారెంటీలు ఇచ్చారు, అవన్నిటి కూడా అమలు చేయడం లేదనే విషయాన్ని కూడా చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే తెలంగాణ ప్రజలైతే మొగ్గు చూపుతున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, గాంధీ భవన్, హైదరాబాద్. Hey!